సరేరా, కేర్ఫుల్ గా వెళ్ళి ఎంజాయ్ చేయండి, ఓకేనా? మ్, నువ్వు లేకుండా చాలా బోర్ కొడుతుంది. ఐ రియల్లీ మిస్ యూ. ఐ టు మిస్ యూ రా. బాయ్. బాయ్ బంగారం. తల్లి కాస్త ఫోన్ పక్కన పెట్టి పడుకుంటావా నువ్వు? చాలిక నీ లవ్ స్టోరీ. ఎవరి టైంలో తలుపు కొట్టేది? షో. పడుకోనివ్వరేమో. చెప్పండి రాము. మేడం, మ్, మీరు అడిగినవన్నీ తీసుకొచ్చేసాను. అలాగా, సరే. ఫ్రిడ్జ్ లో పెట్టండి, మేము తర్వాత తీసుకుంటాం. అలాగే మేడం, మ్, ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. సరే. థ్యాంక్ యూ. మేడం, నా తమ్ముడు వస్తాడు, మ్, నేను తనతో ఇంటికి వెళ్ళిపోతాను. సరే. మీరు జాగ్రత్తగా ఉండండి మేడం. ఓకే. నేను బయట డోర్ లాక్ ఓకే, చేసి మేము చూసుకుంటాం, వెళ్ళిపోతాను. మీరు వెళ్ళండి. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ మేడం. ఆ, గుడ్ నైట్. ఓకే రాము. వెళ్ళొస్తాను మేడం. మ్, Cheers! మ్. ఏ ఏంటి చండాలం ఇది? దీన్ని ఎలా తాగుతున్నారే? ఇదొకటి. ఏయ్, ఫాల్స్లోకి స్నానం చేద్దామంటే రావడం లేదు, తాగడానికి పిలిస్తే తాగడం లేదు. నువ్వు ఏంటి ఇది? ఏ అదంతేనే, అది వేస్ట్. నువ్వు తాగు. మ్, మ్. ఏయ్ ఏమిటే ఇది? తను ఇలా తాగుతుంది. కాస్త గ్యాప్ వదిలి తాగవే. నిన్న ఈ బీర్ తాగకుండా ఉండడానికి కారణమే ఈరోజు ఫాల్స్కి వెళ్ళి స్నానం చేయాలని. ఆ? నీకేం తెలుస్తుందే, ఇందులో ఉన్న కిక్కే వేరే. హ్మ్, దీనికి ఇందులో ఉన్న కిక్ తెలీదే, కానీ ఆ కిక్ ఏమంటున్నావే? ఏం కిక్కు? ఏంటే తెలియనట్టే అడుగుతున్నావు? మ్, నెక్స్ట్ వీక్ ఈ టైంలో ఎక్కడుంటావో ఆలోచించుడు. మ్. ఎక్కువగా ఆలోచించుకో. నీ హస్బెండ్తో ఫస్ట్ నైట్ రూమ్లో ఉంటావు కదా? ఎచ్చి ఊరుకోవే. ఏంటే సిగ్గుపడుతున్నావా? ఈ మత్తు కన్నా కూడా ఆ మత్తు ఉంది. అచ్చో. ఏంటి దివ్య, సడన్ గా డల్ అయ్యావు? ఈ సెటప్లన్నీ చూస్తున్నప్పుడు నాకు జరిగిన సంఘటన గుర్తుకొస్తోంది. ఏంటి అది? నేను యుఎస్కి వెళ్ళడానికి ముందు మా టీం ప్రాజెక్ట్కి ఒక సక్సెస్ఫుల్ పార్టీ పెట్టారు. మేనేజ్మెంటే అన్నీ అరేంజ్ చేశారు. అప్పుడే ఒకటి జరిగింది. అక్కడ కూడా ఇలాగే అందరం కలిసి డ్రింక్ చేశాం. 2 రౌండ్లు తీసుకున్నాం. ఆ తర్వాత మా సీనియర్ మేనేజర్ అరుణ్ అని ఒకడు నన్ను డాన్స్ చేయడానికి పిలిచాడు. నేను వెళ్ళాను. ఆడుతున్నప్పుడు సడన్గా నా షోల్డర్ మీద చేపెట్టాడు. నాకు ఒకలాగా అయిపోయింది. నేను కూడా దాన్ని ఫ్రెండ్లీగా తీసుకుని ఏమనలేదు. తర్వాత నా నడుం మీద చేపెట్టాడు. సరే, డాన్స్ స్టెప్ వేయడం కోసం చేయి పెట్టాడని నేను అతన్నేమనలేదు. కానీ తను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని లిమిట్ని దాటి దాక్కూడని చోట్లలో తను చేయి పెట్టాడు. నాకు కోపం వచ్చింది. ఆ కోపంలో వాడిని కొట్టి అక్కడి నుంచి బయలుదేరాను. తర్వాత జాబ్ని రిజైన్ చేసి వేరొక జాబ్ దొరికి ఇప్పటి వరకు బానే పోతుంది. నీకైనా పర్వాలేదు దివ్య. నువ్వు జాబుకు వెళ్ళిన చోట ఒకడు నీతో తప్పుగా నడుచుకున్నాడు. నీకొక జాబ్ ఉండింది, నీకు వివరం తెలిసిన వయసు కూడా. జాబుకు వెళ్ళి సంపాదించడం వల్ల నువ్వు ధైర్యంగా ఫేస్ చేశావు. కానీ నాకు జరిగిన సంభవం, నేను 11th స్టాండర్డ్ చదివేటప్పుడు నాకు క్లాస్ తీసిన మా మాస్టర్ చేసింది. అయ్యో, ఏమంటున్నావే?
స్కూల్ చదువుతున్నప్పుడా? అవునే. నేను నేరుగా అతన్ని ఫేస్ చేయలేకపోయాను. మా అమ్మ మా నాన్నకి చెప్పలేకపోయాను. ఇంట్లో తెలిస్తే స్కూల్కి పంపించరన్న భయంతోటి వాళ్ళతో జరిగింది ఏమీ చెప్పలేదు. అంతగా ఆ టీచర్ ఏం చేశాడే? దాని నుండి ఎలా బయటపడ్డావు? నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను చదివింది కాన్వెంట్లో. అక్కడ స్కూల్ యూనిఫామ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పైన షర్ట్, షార్ట్ స్కర్ట్. నేనేమో ఫస్ట్ బెంచ్లోనే కూర్చునేదాన్ని. మా మాస్టర్ క్లాస్కు వచ్చినప్పుడల్లా అప్పుడప్పుడు ఏదోటి కింద పడేసి అది తీసే సాకులో కిందకు వంగుతాడు. ఆయన కింద వంగినప్పుడల్లా ఆయన చూపంతా కూడా నా వైపే ఉంటుంది. అప్పుడు మేమెవరూ ఆయన్ని గమనించలేదు. ఆ తర్వాతే తెలిసింది ఆయన ఉద్దేశం అంతా వేరే అని. ఆయన క్లాస్ తీసేటప్పుడు ఆయన నా పక్కకు వచ్చినప్పుడల్లా కింద ఏదోటి పడేస్తాడు. కింద ఉంగి నన్ను తీయమనేవాడు. నేను కింద కొంగి తీసినప్పుడు ఒకసారి సడన్ గా ఆయన్ని చూశాను. ఆయన చూపు ఏ ఏ కూల్. ఏడవకే. ఇప్పుడు తలుచుకున్నా కూడా ఆయన మీద అంత కోపం వస్తుంది. ఆయన పెట్టిన క్లాస్ టెస్ట్లో నేను తక్కువ మార్కులు తెచ్చుకున్నానని నన్ను ల్యాబ్కు రమ్మన్నాడు. నేను ఈవినింగ్ వెళ్ళాను. ఆయన నాకు అడ్వైస్ చేస్తానని చెప్పి నన్ను వాటేసుకున్నాడే. నాకు ఒక ఏడుపు వచ్చింది. ఏడవకే. అప్పుడే మా బామ్మ చనిపోయారని చెప్పి మా నాన్న వచ్చారని స్కూల్లో అనౌన్స్మెంట్ చేశారు. మంచిదైంది, నేను ఎలాగో తప్పించుకొని వచ్చేసాను. ఆ తర్వాత 1 వీక్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఎగ్జామ్ అయ్యాక లీవ్ ఇచ్చారు. ఆ ప్రాబ్లం అప్పుడే ముగిసిపోయింది. మ్మ్. ఈ టీచర్స్ అందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏయ్, అందరి టీచర్స్ని తప్పుగా మాట్లాడొద్దే. నీ లైఫ్లో ఒక టీచర్ తప్పు చేశారు, కానీ నా లైఫ్లో ఒక టీచరే నా లైఫ్ని కాపాడారే. నీకేం జరిగింది? నాకప్పుడు ఒక 10 ఏళ్లుంటుంది. మా ఊర్లో కోవిల్ తిరునాళ్ళని స్కూల్ అంతా లోకల్ లేవని హాలిడే వదిలేరు. అమ్మా నాన్నలు ఎప్పట్లాగా పనికి వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. అప్పుడే మా మామయ్య అమ్మతో ఏదో మాట్లాడాలని చెప్పి మా ఇంటికొచ్చారు. అమ్మా నాన్న పనికి వెళ్ళిపోయారని చెప్పగానే వెళ్ళిపోతారనుకున్నాను. కానీ వెళ్లకుండా అమ్మొచ్చిన తర్వాత ఆవిడ్ని చూసే వెళ్తానని చెప్పి ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. నైట్ అంతా పనిచేసి చాలా టైర్డ్గా ఉందని చెప్పి హాల్లో ఉన్న సోఫాలో షర్ట్ విప్పి పడుకుండిపోయారు. నన్ను నువ్వేం చేస్తున్నావని అడిగారు. నేను ఎగ్జామ్కి చదువుతున్నానని ఆయనతో చెప్పాను. ఓ, నీకు ఎగ్జామ్ ఉందా, సరే చదువుకో అని చెప్పి వెళ్ళిపోయారు. నేను బెడ్రూమ్లో చదువుకుంటున్నాను. ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియలేదు. సడన్గా ఒకలాగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఆయన నా పక్కన పడుకోనున్నారు. ఏమంటున్నావే? నాకు ఒకలాగా అయిపోయింది.